ఓకే, ఇప్పుడు దొరికావరా? ప్లీజ్ కూర్చోండి. శ్వేత గారు ఏదైనా సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటారా? మర్యాదలు తర్వాత, ముందు మ్యాటర్ తెలుసండి. మ్యాటర్ ఏంటంటే మిమ్మల్ని వెళ్ళండి. శ్వేత గారు, ఆ రోజు నేను పర్సనల్ అని ఎందుకన్నానంటే అది నా ఉద్దేశం మన ఇద్దరి మధ్య లింక్, సారీ పరిచయం. ఓకే ఓకే, అది వదిలేయండి. కాలేజ్ ఫంక్షన్ లో పెళ్లి గురించి అడిగితే నో కమెంట్ ఎందుకు అన్నారు? అది అంటే ఎస్ అంటే మీరు ఏమంటారో, నో అంటే ఏమంటారో అని చిన్న దీంతో అటు ఇటు కాకుండా అటు ఇటు కాకుండా చెప్పి నన్ను ఎటు కాకుండా చేశారు. శ్వేత ప్లీజ్ మీరు అట్లా ఏడవకండి. హలో, అసలు మన ఇద్దరికి పరిచయం దగ్గర నుంచి మీరు నాతో ఏమన్నారో నేను మీతో ఏమన్నానో మళ్ళీ ఒకసారి అనుకుందామా? ఆ రెస్టారెంట్ లో ఎన్నిసార్లు రీవెంట్ చేసి ప్లే చేసినా మ్యాటర్ లో మార్పే ఉండదు. మీ వల్ల తప్పు జరిగిపోయింది. సరేనండి, నా వల్ల తప్పు జరిగిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. ఇక నుంచి మీరెవరో నేనెవరో, మీకు నాకు రామ్ రామ్. ఇక మీరు బయలుదేరండి ప్లీజ్. సిద్ధు, నువ్వేడే బాబు, ఏం చేస్తావు ఇక్కడ? క్యాసెట్. ఏం క్యాసెట్? ఏదో క్యాసెట్. తీసుకెళ్ళు. హ్యావ్ ఎ నైస్ టైం. నైస్ టైం సార్. సరే వెళ్ళండి. హ్యావ్ ఎ నైస్ వెళ్ళండి. నైస్ టైం సార్. పడిపోతా ఉంటే ప్లీజ్. అడుగు వచ్చాడు. ఈడోడు పిట్టల దొరలో వచ్చి పోలీస్ కుక్కల బాసం చూస్తున్నాడు. కుక్క గిక్క అనకు, తేడా వస్తే హోటల్ ని ఎర్రగొట్టేయగలడు. హెల్త్ ఇన్స్పెక్టర్. హెల్త్ ఇన్స్పెక్టరా? అయ్య బాబోయ్, ఇప్పుడు ఏం చేస్తాడంట? పరిసరాలను పరీక్షించి నీట్నెస్ ని బట్టి మార్కులు వేస్తా. 100కి 100 మార్కులు వస్తే పాస్, లేదంటే ఫెయిల్. వేసేస్తా. సార్ నమస్కారం. హాయ్ రవి, హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఇంతకి ఎలా ఉంది హోటల్? ఇక్కడ టిఫిన్ టిఫిన్ అది బానే ఉందండి, కాకపోతే సాంబార్ లో ఏంటా సీక్రెట్స్? పిల్లి బెల్లి ఏమైనా సాంబార్ లో ఈదుకుంటూ వచ్చాయా? చెప్పు, చేసేస్తా ఫెయిల్, వేసేస్తా సీల్. అబ్బే అదేం లేదండి, కాకపోతే సాంబార్ లో కాస్త ఉప్పు తగ్గిందంతే. అంతేనా? ఏంటా బల్ల మీద డాగు, డాగు మీద ఈగలు? ఇవి ఈగలే, కానీ కలరా సరఫరా చేసే ఈగల్లో ఉన్నాయి. మార్కులు తగ్గించే. సార్ అవి పిల్ల పెంపుడు ఈగలండి. పెంపుడు ఈగల? అవునండి, కొంతమంది కుక్కలు మొక్కలు పెంచితే నేను ఈగల దోమలు పెంచుతాను. ఎంత ముద్దొస్తున్నాయో. నెక్స్ట్ ఏం చేయాలి? మీరు టిఫిన్ ఎర్రగొట్టాలండి. ప్లేట్లు పరిశుభ్రంగా ఉన్నాయి, టిఫిన్లు తిరుమలగా ఉన్నాయి. ఇక హోటల్ ఓనర్ పరిశుభ్రత చెక్ చేయాలి. మా ఎక్కి చెకింగ్ ఏం చేస్తారండి? రోజు శుభ్రంగా సూపర్ తో ఒళ్ళుతో వేసుకుంటుంది. తెలుపు మూతి మీద సీల్ వేస్తా. నువ్వు చెప్తే నేను నమ్మాలా? నాకు నమ్మకమైన వాళ్ళు చెప్తే నేను నమ్ముతా. రవి, నువ్వంటే నాకు నమ్మకం ఉంది. నువ్వు చెప్పు, నేను నమ్ముతా. నువ్వు చిట్టమని చెక్ చేయి, నేను టిఫిన్ చెక్ చేయి. నాకు వదిలేయండి, ఎర్రగొడతా. ఏంటి ఏంటి అంటున్నావేంటి? కదిలితే మార్కులు తగ్గించేస్తాను, సీల్ వేసేస్తాను. బ్రహ్మాండం, ఊరి బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ప్రొసీడ్ అవి. ఇక్కడ ఏదో నల్లగా అంటుకుందేంటి? అది మసి, తుడిస్తే పోతుంది. నువ్వు కదలకో, మార్కులు తగ్గించేస్తాను. అయితే నువ్వే తోడు. నాకు వదిలే, నేను ఎరగొడతా కదా. ఇక్కడ ఎవ్రీథింగ్ క్లీన్. ఇక్కడ ఎవ్రీథింగ్ క్లీన్. ఓకే రవి, నేను 5 స్టార్ హోటల్ చెక్ చేయడానికి వెళ్తున్నాను, వస్తా. మీరు ఎరగొట్టేయండి, ఇక్కడ నేను బెదరగొడతా. బాబ్జీ, ఇదేంటి ఇలా అయిపోయావు? ఏంటో మురుకుతున్నా? హెల్త్ ఇన్స్పెక్టర్ గారు, ఇదేంటండి ఇది కొత్త టైప్ చెకింగ్? చెకింగ్ కాదు, ఆసుపత్రిలో బెడ్ బుకింగ్. నిన్న సారా కొట్టు దగ్గర తప్పతాగి వాగుతుంటే చక్క పట్టుకునేసరికి నిజం చెప్పేశాడు. ఇప్పుడు కుక్కలా కట్టి తాళం వేశాను. ఇదిగో. ఇది అన్యాయమే పాపం. వాడి మొహం చూడండి. అన్యాయమా? అల్లు చట్నీయా? అడ్డమైన చెకింగ్ చేసి పేకులు దాకా తింటాడు ఈ అడ్డం పెట్టుకుని నువ్వు మీద కొంచెం ముద్దరు పడ్డావా? వస్తున్నా, వచ్చి మీ ఇద్దరు పని చెప్తా. గురువు గారు మన సంగతి
మనిషి ఎలా కనపడుతున్నాడు అనుకున్నారా? కుళ్ళ పొడి చేసి దడదల్లాడించేస్తాడండి. బాయ్ నీ కోతలో నువ్వు మరి ఎక్కువ చెప్పకరా నంబరు. సరే గురుగారు, మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కొంచెం డీటెయిల్స్ చెప్తారా? మన గాజువాక సెంటర్ లో పోస్ట్ ఆఫీస్ దగ్గర. దాని పక్కన పెద్ద బిల్డింగ్ ఉంది, అందులో ఆఫీస్ అండి. అది కదయ్యా, ఆ పక్కన హోటల్ లేదు? చిట్టమ్మ హోటల్ ఉంది దాని పక్కన. ఆ హోటల్ అమ్మాయిదే. అంటే చిట్టమ్మ మా అమ్మాయే. రీస్ పడిందా? కాలు జారింది? కాల్ తోటం కదండి బాబు, గుండెలు లటుక్కున కింద జరిగింది. పైకెత్తు బాకు. హోటల్ బోర్డు పెట్టిన దగ్గర నుంచి ఆ వెధ వచ్చి నానా అలరీ చేస్తున్నాడంట. వాడికి తోడు కేతిగాడు ఒకడు. హెల్త్ ఆఫీసర్ పేరుతో ఈ రాజకీయాలు వచ్చి. అబ్బే రాస్కెల్ అయి ఉండండి. హెల్త్ ఆఫీసర్ తీసుకొచ్చాడంటే వాడు ఖచ్చితంగా మీ అమ్మాయిని లవ్ చేసే జెంటిల్మెన్ అయి ఉంటాడు. నువ్వేంటయ్యా వెళ్ళి 4 వాయించమంటే లవ్ గివ్వు జెంట్లమని అంటున్నా? ఈ మాత్రం దానికి వాయించడం దేనికండి? చిన్న వార్నింగ్ లెటర్ రాసి పడేస్తే వాడు దర్దలాడుతూ మన దారిలోకి చేస్తాడు. ఏంటి వార్నింగ్ ఇవ్వమంటావా? ఇంకా నీకు చేత కాకపోతే తప్పుకో. వాడి సంగతి నేను తెలుసు. ఏం మాట్లాడతాను మీరు ఎందుకండి? నేను చూడరా? నాకు వదిలేయండి. వెళ్ళవయ్యా. అలాగే मुझे पहचानो कहां से आया मैं हूं कौन तेरी बानो मुझे पहचानो कहां से. ఇదిగో లెక్కల బంతులు, ఆఫీసు పనులతో పాటు మన వాళ్ళందరికీ లలిత కళ్ళు ప్రాక్టీస్ చేయడం మంచిదని చెప్పి అందరినీ ఆడాపాలతో ఖుషి చేస్తావా? ఓ మై మ్యాడ్. ఎవడ్రా నువ్వు? కళ్యాణ బాబు, ఆ, వీరు మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. కొన్ని ప్రశ్నలు వేస్తారట. ఓహో ఇడుదా ఏమిటి నీ కహాని చెప్పు. కహాని నేను చెప్పటం కాదు బాబు. ఆ. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు నాకు సమాధానాలు చెప్పాలి. అడుక్కో. చేత్తో కాదు బాబు, ఆ. నోటితో. అలాగే అడుక్కో. అడుక్కుంటాను. అడుగా. అడుగుతాను బాబు. ఆ, ఉదయం లేవగానే నీకేమనిపిస్తుంది? ఎవరికైనా ఏమనిపిస్తుంది? పొద్దునే బాత్రూమ్ గడాలనిపిస్తుంది. నీకు ఇంకా వేరే ఏమైనా అనిపిస్తుందా? నా గొడవ ఎందుకులే బాబు. మధ్యాహ్నం నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? అవకాశం ఉంటే ఓ బీరు కొట్టి భోంచేసి బొజ్జం అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నా గొడవ ఎందుకులే బాబు. ఆ, రాత్రిపూట నైట్స్ ఆ. నీ వైఖరి ఎలా ఉంటుంది బాబు? మందు కొట్టి మంచి ఫిగర్ దొరికితే సెటప్ అయిపోవాలనిపిస్తుంది. నీకు అదే అనిపిస్తుందా? నా గొడవ ఎందుకులే బాబు. మన దగ్గర విషయం ఆనా వద్దు, డీటెయిల్స్ వద్దులే బాబు. ఓ మై మ్యాడ్. ఏంట్రా నాతో మాట్లాడుతూ లెక్కల మాస్టర్కి సిగ్నల్స్ ఇస్తున్నావు? బాక్స్ బద్దలవుద్దంతే. వద్దు బాబోయ్. అరే నిజంగానే బాక్స్ ఉంది. చెప్పు ఎక్కడికైనా చేరాయాలా? ఇధర్ కా మాల్ ఉధర్, ఉధర్ కా మాల్ ఇధర్. మన బిజినెస్ అంతా 50-50. వద్దులే బాబు, నాకున్నది ఒకటే బాక్స్. ఏంట్రా సుత్తి తీసి గోడ మేకులు కొడతావా? కాదు బాబు, ఆ. నీ మోకాలు ఇలా పెట్టమ్మా. దేనికి? చెప్తా. దా, పెట్టు. నేను చెప్తాగా. అది బాబు, మీరు కొంచెం దూరంగా ఉండండి. మీరు కూడా కొంచెం దూరంగా ఉండండి, గాలి రావాలి కదా. అమ్మా! అయ్య బాబోయ్. ఏయ్, ఏరా, అయ్ బాబోయ్. నన్నే కొడతావరా? అయ్ బాబోయ్, నేను అరే, నీ బాబోయ్. అమ్మా, నన్నే కొడతావరా? టైరో. నేను టైర్ను, నేను టైర్ను. టైరో. నేను టైర్ను బాబోయ్. బాబోయ్, పట్టుకోండి బాబోయ్. టైరో. బాబోయ్, నేను టైర్ను. నేను టైర్ను బాబోయ్. టైరో. నేను టైర్ను బాబోయ్. టైరో. అయ్యో, అయ్యో. టైరో. అయ్ బాబోయ్, నేను టైర్ను బాబోయ్. నేను టైర్ను. టైరో. అవల కాదు. నేను టైరో. బాబోయ్, చూస్తానండి బాబోయ్. అయ్యో, పట్టుకోండి టైరో. బాబోయ్. నేను టైర్ను బాబోయ్. నేను టైర్ను. నేను టైర్ను. అమ్మా, నేను టైర్ను అయ్యో. నేను టైర్ను బాబోయ్, నా వల్ల అయిపోయింది. అయ్య బాబోయ్, బాబోయ్ వెళ్ళిపోయింది బాబోయ్. నేను టైర్ను. నా వల్ల కాదు, నా వల్ల కాదు బాబోయ్, నా వల్ల కాదు. యా. ఓ మై మ్యాడ్. ఇంతకీ మీరెవరు తండ్రి? నేను డాక్టర్ని తండ్రి. డాక్టర్ వా? అవును, మెంటల్ డాక్టర్ని తండ్రి. నీకు పిచ్చి పట్టిందని మాధవయ్య గారు చెప్తే టెస్టింగ్ చేద్దామని వచ్చా. నాకు పిచ్చని వారెవరో చెప్తే చెకింగ్ చేస్తారు. ఎంత ధైర్యరా? అరే నిన్ను ఇలా కాదురా. అరే, అంకమ్మ. అదే అయ్య బాబోయ్. జూలీ, 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 జూలీ. ప్రేయర్ చేసుకుంటుంటే మధ్యలో వచ్చి ఆ ఏడుపేంటి ఏమైనది? మన కొంప మునిగినది, మన పరువు గంగలో కలిసినది. ఏం జరిగింది? మనం మేరీ గౌరిని ఆ సులేమాన్ గారికి ఇవ్వమని చెప్తాం కదా, అందులో ఆ త్రాష్టుడు మనపై పగబట్టి మన అమ్మాయిని ఎత్తుకుని పోయినాడు. వింటాల్ బరువుంటది మన గుంటది, దాన్ని ఎలా ఎత్తుకుపోయాడు? ఎత్తుకుపోవటం అంటే చేతులతో కాదే, లేపుకుపోయినాడు. లేపుకుపోయినాడా? ఎక్కడికి? నమస్కారం అండి. ఎలా ఉందండి మన మరమ్మత్తు? నట్టు ఫిట్టింగ్ లాగా బ్రహ్మాండంగా ఉందండి. మీ ఫేస్ చూస్తుంటే జీతం పెంచేట్టు కనపడుతున్నారేంటండి? జీతం పెంచడం కాదు, ఎవడ మాత్రం కొట్టాలనిపిస్తారు. ఏమైంది సార్? కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఇంకాస్తుంటే నాకు చెప్పి నేను చచ్చుండేవాడిని. సమయానికి ఈ అబ్బాయి వచ్చాడు కాబట్టి సరిపోయింది. ఈ అబ్బాయా? ఈ అబ్బాయి మా పిన్ని కొడుకండి. మన షెడ్కి సంబంధించిన కార్లు ఏమైనా ప్రమాదంలో పడితే రక్షించడానికి స్పెషల్ గా నేనే అపాయింట్మెంట్ ఇచ్చానండి. ఫ్లయింగ్ స్క్వాడ్ టైప్ అండి. నీ కోతలో నువ్వు ఆ చెడిపోయి కారు సంగతి చూస్తావు. వెళ్ళు.
అలాగే సార్ అయ్య బాబాయ్